వెల్కమ్ బ్యాక్ టు రేసు గుర్రాలు. సాగర నగరం విశాఖలో ఆ నియోజకవర్గానితో ప్రత్యేకత. క్లాస్ ఏరియా అయిన వాల్తేరులో పక్కా మాస్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్ ఆ నియోజకవర్గం. 15 ఏళ్ల క్రితం ఏర్పడిన ఆ నియోజకవర్గంలో ఒకే ఒక్క నేత చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే 3 సార్లు నెగ్గిన ఆ నేత ఇప్పుడు వన్స్ మోర్ అంటూ మళ్లీ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగిపోయారు. అయితే ఆ మాస్ లీడర్ పై సరైన ప్రత్యర్థిని రంగంలోకి దింపింది వైసీపీ. ఈసారి ఎలాగైనా ఆ నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని పక్కా ప్లాన్ చేస్తోంది. మరి వైసీపీ వ్యూహాలు ఫలిస్తాయా? విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి విజయ పరంపరకు బ్రేక్ పడుతుందా? వైజాగ్ ఈస్ట్ లో బిగ్ ఫైట్. వెలగపూడి వర్సెస్ ఎంవివి. తూర్పులో తడాఖా చూపేదెవరు? సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే సీషోర్ సిటీ వైజాగ్ లో కీలక నియోజకవర్గం విశాఖ తూర్పు. రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన ఈ సముద్ర తీర నగరంలోని తూర్పు ప్రాంతం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న ప్రాంతం. నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలు ఉన్న ఈ నియోజకవర్గంలో పట్టు కోసం పార్టీలు ఎన్నో వ్యూహాలు పన్నుతుంటాయి. అయితే గత 3 ఎన్నికల్లో ప్రత్యర్థులు మారుతూ వస్తుండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హవాకు అడ్డే లేకుండా పోయింది. 2009లో ఏర్పడిన తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణబాబు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2009లో పీఆర్పీ పైన, గత 2 ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థులపైన విజయం సాధించిన వెలగపూడి ఈసారి ఎంపీ ఎంవివి సత్యనారాయణతో తలపడుతున్నారు. హ్యాట్రిక్ విజయాలతో జోరు చూపిస్తున్న వెలగపూడికి ఈసారి ఓటమి రుచి చూపించాలనే వ్యూహం పన్నింది వైసీపీ. అందుకే పకడ్బందీగా ప్లాన్ చేసి వెలగపూడిని ఢీకొట్టగల ఆర్థిక బలం, అంగబలం ఉన్న సిట్టింగ్ ఎంపీ ఎంవివిని తూర్పు బరిలో దించింది. దీంతో ప్రస్తుతం ఇద్దరు సమవుజ్జీల మధ్య బిగ్ ఫైట్ కు వేదికగా మారింది తూర్పు నియోజకవర్గం. జీవీఎంసీ పరిధిలోని 15 వార్డులను కలిపి తూర్పు నియోజకవర్గం ఏర్పాటు చేశారు. మొత్తం 3,51,695 ఓట్లు ఉన్నాయి. ఇందులో యాదవ, కాపు, కొప్పుల వెలమ, రెడ్డి, కాళింగ, మత్స్యకార సామాజిక వర్గాల ఓట్లే ఎక్కువ. ఎస్సీ, ఎస్టీ, పద్మశాలి, గవర, శెట్టిబలిజ, బ్రాహ్మణ, వైశ్య, కమ్మ సామాజిక వర్గాలకు చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉంది. 2009 నుంచి ఎమ్మెల్యేగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడి నెగ్గుతూ వస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీ చేసి ఓటమినే ఎదుర్కొన్నారు. దీంతో ఈసారి వైసీపీ వ్యూహం మార్చింది. వెలగపూడి సామాజిక వర్గానికే చెందిన ఎంవివిని రంగంలోకి దింపింది. ఎంపీ ఎంవివిని తూర్పు ఇన్ఛార్జిగా ప్రకటించిన నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజలకు చేరువయ్యేలా కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో వెలగపూడి వర్సెస్ ఎంవివి మధ్య బిగ్ ఫైట్ జరిగేలా పొలిటికల్ పిక్చర్ కనిపిస్తోంది. విశాఖ నగరంలో వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ తూర్పు ఒకటి. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు ప్రత్యర్థులు చేసిన ప్రయత్నాలేవి ఇంతవరకు ఫలించలేదు. ఎమ్మెల్యే సొంత సామాజిక వర్గం ఓటు బ్యాంకు అంతంత మాత్రమే అయినా ప్రతి ఎన్నికకు ఆయన మెజారిటీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రజలతో సత్సంబంధాలు ఉండటంతో పాటు గ్రూపు రాజకీయాలు, అవినీతి మరకలు లేకపోవడం వెలగపూడికి సానుకూల అంశాలుగా చెబుతున్నారు. ప్రజలందరికీ వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిజాయితీగా ప్రజలకు సేవ చేసి నిత్యం ప్రజా సమస్యలన్నీ నా దృష్టికి తీసుకువెళ్ళటమే నా సక్సెస్ కారణం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 కార్యకర్తలు అందరం కూడా ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా కూడా దృష్టి పెడతాం. తప్పకుండా సమస్యలు పరిష్కారం చేస్తాం. విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజల్ని ప్రేమతో కొనగలం గాని డబ్బుతో కొనలేము. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తామంటున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో నగరంలోని అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలనే మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. విశాఖ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి పనులు పూర్తి చేయాలంటే మళ్లీ వైసీపీ గెలవాలనే వాదన తీసుకొస్తోంది వైసీపీ. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలతో ఈసారి తూర్పులో విజయం సాధిస్తామని అంటున్నారు వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే డెఫినెట్గా భోగాపురం ఎయిర్పోర్టు, బీచ్ రోడ్డు ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో డెఫినెట్గా మనకు బాగుంటుంది. ఈవెన్ హైదరాబాద్తో కానీ లేకపోతే బెంగళూరుతో కానీ పోటీ పడేంత సత్తా కలిగిన విశాఖపట్నం ఈరోజు సరైన
చేతిలో పడింది. గతంలో చంద్రబాబు నాయుడు చేసింది తప్పు. అప్పుడే కనుక ఇక్కడ క్యాపిటల్ పెట్టుంటే ఈ పాటికి ఎంతో అభివృద్ధి చెందేది విశాఖపట్నం. విశాఖలో బడా బిల్డర్ గా గుర్తింపు ఉన్న ఎంపీ ఎంవివి సత్యనారాయణ గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 2017లో అనూహ్యంగా రాజకీయాల్లోకొచ్చిన ఎంవివికి రియల్టర్ గా విశాఖతో 30 ఏళ్ల అనుబంధం ఉంది. అసలు ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎంవివి నగరంలోని 4 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా ఎంపీగా గెలిచి నగరంలో పార్టీ ప్రతిష్ట పెంచారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది పార్టీ. ఈసారి పోటీ చేయాలని బీసీ నేతలు ఉవ్విళ్లూరినా టార్గెట్ వెలగపూడిని చేరుకోవాలంటే ఎంవీవీఏ సరైన అభ్యర్థిని భావించింది అధికార పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 మధ్యలో ఇవాళ ప్రతి ఇంట్లో కూడా మంచి చేశారు. ప్రతి ఇంటికి కూడా మంచి చేశారు. ఇవాళ అమ్మఒడి కానీ, పెన్షన్లు కానీ, లేకపోతే చేయూత కానీ, ఆసరా కానీ, వాహనమిత్ర కానీ, ఇల్లులు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. ఇవాళ అది ప్రజలందరూ గమనించారు. ఈరోజు దీని వల్ల మేము లబ్ధి చేకూరింది, మేము బాగుపడ్డామని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక జాలరపేటలు కానీ, లేకపోతే అరిలో ప్రాంతం కానీ, ఎక్కడైతే మాస్ ఏరియా ఉంది మాస్ ఏరియాలో అంతా కూడా గమనించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మంచి జరుగుతుంది, మేము చాలా సంతోషంగా ఉన్నాం, మా కుటుంబాలు బాగున్నాయి. ఇక ఎంపీగా పనిచేసిన ఎంవివి ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. ఆయన ఆకాంక్షలను తెలుసుకున్న పార్టీ కూడా పెద్ద టార్గెట్టే ఇచ్చింది. దీంతో నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు తీసుకోగానే గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టిన ఎంవివి వార్డుల్లో విస్తృత పర్యటన చేపట్టి ఇప్పటికే ఓ విడత ప్రచారాన్ని ముగించారు. ఆత్మీయ సమావేశాలు, కులాల వారీ సభలు నిర్వహిస్తూ అందరికీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తన ప్రత్యర్థి వెలగపూడి మాస్ ఇమేజ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించి తన వైపు తిప్పుకునేలా మత్స్యకారుల ఇళ్లలో భోజనాలు చేయడం, సాధారణ టిఫిన్ సెంటర్ల వద్ద అల్పాహారాలు చేయడం, పాదయాత్ర ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు ఎంవివి. ఇక ఎంవివి దూకుడుతో తూర్పులో పోటీ రసవత్తరంగా మారింది. తూర్పు సీటుపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ తన సీటును ఎంవివి తన్నుకుపోయారనే కోపంతో పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు. ఎంవివిని ఓడించాలనే లక్ష్యంతో దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి ఎమ్మెల్యే వెలగపూడితో చేతులు కలిపారు వంశీకృష్ణ యాదవ్. వెలగపూడి గెలుపులో కీలక పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చారు వంశీ. ఇదే సమయంలో వైసీపీలో మరో అసంతృప్త నేత, గత ఎన్నికల్లో పోటీ చేసిన అక్రమాణి విజయ నిర్మల సైతం ఎంవివికి దూరంగానే ఉంటున్నారు. ఎంపీ వద్దు, వైసీపీ ముద్దు అనే వైఖరితో విజయ నిర్మల అనుచరులు పార్టీకి దూరంగా ఉండటం ఎంవివికి కాస్త మైనస్ గా కనిపిస్తోంది. ఇదే సమయంలో చిరకాల ప్రత్యర్థి వంశీకృష్ణ యాదవ్ మిత్రుడిగా మారడంతో ఎమ్మెల్యే వెలగపూడి స్పీడ్ మరింత పెరిగిందని అంటున్నారు పరిశీలకులు. ఎంపీగా గెలిచాక ఎంవివి ఎప్పుడూ ప్రజల్లో లేరని, ఎన్నికల కోసం ఎన్ని ఫీట్లు చేసినా ఆయన్ని ఎవరూ నమ్మరని విమర్శలు గుప్పిస్తున్న వెలగపూడి 4వ తానే గెలుస్తానని ధీమా ప్రదర్శిస్తున్నారు. తప్పకుండా సమస్యలు పరిష్కారం చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అవకాశం అడిగాడు, ఇచ్చేశారు. నా మీద పోటీ చేసిన ఆయన్ని ఒకసారి అవకాశం అడిగారు, ఇచ్చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రజల్ని ప్రేమతో కొనగలం గాని డబ్బుతో కొనలేము. ఇలా ఇద్దరు నేతలు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడుతుండడంతో విశాఖ తూర్పు రాజకీయం కాక పుట్టిస్తోంది. వ్యూహ ప్రతి వ్యూహాలతో ఇద్దరు నేతలు తగ్గేదలే అన్నట్లు తలపడుతుండటం నగర రాజకీయాన్ని ఆకర్షిస్తోంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు తలపడుతున్న ఇద్దరు నేతల్లో విజయం ఎవరిని వరిస్తుందనేదే ఉత్కంఠ రేపుతోంది. వెలగపూడి వరుస విజయాలకు బ్రేక్ వేసేలా ఎంవివి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారనేది ఆసక్తి పెంచుతోంది.